అంటే ఏమో 30 ఏళ్ళ ఎవరెప్పుడు చేశారని అడుగుతారు, నేను చెప్పాల్సి వస్తున్నా. అందుకని ఇయర్ వేయించాం. జోసఫ్ రెడ్డి గారు అబ్బాయి రమేష్ గారు ఓకే పంపిస్తా. సరే సరే సమాజానికి పరిచయం చేయడం కోసం, అలాగే సమాజానికి ఉపయోగపడే పని చేయడం కోసం సంస్థ నెలకొల్పడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ సంచులు చాలామంది ఎన్ని సంచులు వస్తాయండి, ఎన్ని రకాలు వస్తాయండి అంటారు. కానీ ఒక సంచి మనం చక్కగా వాడుకుంటే కనీసం ఒక 400 క్యారీ బ్యాగుల్ని పర్యావరణం రాకుండా ఆపచ్చు. ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ సంచులు ఏర్పాటు చేయడం. పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమాఖ్య పరంగా డాక్టర్ కుంజేటి రోసయ్య గారి 93వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కాకుమాని పెద్దపరెడ్డి గారు, మరి ప్రత్యేక ఆహ్వానితులుగా రవి గారు, అలానే నరసింహ చౌదరి గారు, మరి వల్లపు నాగేశ్వరరావు గారు, జోసఫ్ రెడ్డి గారు అబ్బాయి రమేష్ గారు, మరి టయాన్ని కేటాయించి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు, మరి మేము చెప్పిన ప్రకారం ఆ టయానికి వాళ్ళు వచ్చినందుకు, ఈ సభని సక్సెస్ చేయడంలో ఒక భాగంగా వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కమిటీ సభ్యులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోసయ్య గారి 93వ జయంతిని పురస్కరించుకొని చీతురాల గురుపెద్దన్న గారి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పిస్తూ, అలాగనే అంతటి మహానాయకుడిని ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలాగనే వారు ప్రయాణం చేసిన పార్టీలో వారి నాయకత్వం వారిని గుర్తించి ఎనలేని గుర్తింపు ఇచ్చి ఈ రాష్ట్రానికే మంచి ఒక ముఖ్యమంత్రిని, అలాగనే గవర్నర్గా ఆయన చేయని పదవులు అంటూ లేవు. వారిని గౌరవించుకోవటంలో వారి పార్టీ వారికి ఇచ్చిన ప్రత్యేకతని మనందరం కొనియాడాల్సిందే. అలాగనే వారి విశిష్ట సేవలను కూడా ప్రజలకి ఉపయోగపెట్టినందుకు వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాల్సింది. అవసరం ఈ సందర్భంగా రోసయ్య గారు గురించి మాట్లాడుతున్నారు. రోసయ్య గారు నక్సల్ సంబంధాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గురుపెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రోసయ్య గారు లోపల సాధించాలని కోరుతూ గారి అన్నయ్య గారు అబ్బాయి సుధాకర్ రెడ్డి గారు బ్యాగ్ స్పాన్సర్స్ రండి, తొందరండి. పని ఉన్నా సరే రాఘవేంద్రకే చెప్తాడు ఆ బాధ్యత. మరి దాన్ని కాపాడుకుంటూ రావటం గొప్ప విషయం, పని చెప్పడం ముఖ్యం కాదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి మంత్రి అయిన ద్వారా రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దేశంలోనే రోసయ్య గారి మొట్టమొదటి స్థానం ఇస్తాడు. అదేవిధంగా ఎక్కడ వద్దంటే కూడా ముఖ్యమంత్రి చేయడానికి వద్దని అనుకున్నాము. నా వద్దని చెప్పాడు, అయినా ముఖ్యమంత్రి పెట్టబెట్టారంటే ఆయన అర్హత చూసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని సబ్జెక్టులో చేసి అక్కడ